2 ఆయిల్ పెట్టు, 3 ముద్దులు పెట్టు. టకీలా 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 టకీలా. ఏమండి స్నానానికి వేణీళ్ళు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టు. ఏమే నేను నీకు అంట్లు తోమాలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు? అయ్యయ్యో అది కాదండి, ఇలా తాగితే మీ లివర్ కి ఏమవుతుందోనని. కొట్టు చూడు, సౌండ్ ఎలా ఉంది? విశాఖ ఉక్కు. ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదో. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్ కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్ లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాండీ వేస్తా, ఫైన్ గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి, ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము. ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్. రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో నాకు అర్థమైందండి, ఉండండి మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే. ఒక్క నిమిషం. పర్లేదు, తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చిముండావు. అబ్బా ఏం మనిషి ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గుర్రక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఇక ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోతుంది. ఐడియా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్. ఏంటి ఇది? నాది నోరనుకున్నావా, బోరనుకున్నావా? పైప్ పెడతావా, పైప్ పెడతావా? నన్ను చంపాలని చూస్తావా? నన్ను అబద్ధం చేసుకోకండి, మీ గురక భరించలేక సైలెన్సర్ పెట్టారు. మిమ్మల్ని నేనెందుకు చంపుతాను? సైలెన్సర్ పెడతావా? సైలెన్సర్ పెడతావా? ఇంకా అదే బాగుతా అంబులెన్స్ వచ్చేది. సారీ అండి, ఇంకెప్పుడు చేయను, వదిలేయండి ప్లీజ్. గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదర్, నా సంగతి నీకు తెలుసు కదా. అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదర్. బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. గిరిజా, అజయ్ గారు లాగేశాడు. థాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపకానే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చపోసాడు.
అంతకంటే దరిద్రం ఇదే. ఒరే నాన్న, ఆ విగ్రహం మీద గుడ్డేసింది నువ్వేనని తెలిస్తే మీ చిన్నాయన నిన్ను బతకనివ్వడ్రా. నీకు తెలుసు కదరా ఆ విగ్రహం ఏంటో, దాని వెనకున్న కథ ఏంటో. ఆ పెద్ద మనిషి వల్లేరా మీ నాయన ఇంటికి దూరం అయ్యింది. ఆగు చిన్న మావయ్య, ఇందులో అజయ్ తప్పేం లేదు. ఎద్దున ఎర్ర ఓణిని చూసి వెంట పడితే దాన్ని తీసి విసిరాడు. అదెళ్ళి విగ్రహం మీద పడింది. వాడలా చేసుండకపోతే చచ్చుండేదాన్ని. రేయ్, గిరిజ చెప్పినది కనుకనే బతికిపోయినావు. మళ్ళా ఎలాంటి పిచ్చి పని చేసినావు అనుకో, చంపేస్తా. థ్యాంక్స్. లేదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. నేను కాపాడకుండా ఉంటే ఆ విగ్రహం పక్కన నీ విగ్రహం వెళ్తుండేది. నువ్వు అర్థం కావరా రే. హాయ్, లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. పర్వాలేదులేండి, మీరు బిజీగా ఉన్నారేమో. లేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక పనే ఉంటుంది. అయినా ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, నేను ఈ అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చాను కదా, అందరినీ పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. నేనే మీకు అందరినీ పరిచయం చేద్దాం అనుకున్నాను. పదండి. అయినా ఈ అపార్ట్మెంట్కు అయోమయం అపార్ట్మెంట్ అని ఎవరు పేరు పెట్టారో గానీ కరెక్ట్గా పెట్టారు. బహుశా ఓనర్ పేరు అయోమయం అయి ఉంటుంది. షష్ఠి, సప్తమి, అష్టమి. ఎవరినైనా అప్పడగాలంటే అష్టమే కరెక్ట్. రండమ్మా, రండి, కూర్చోండి కూర్చోండి. ఇతని పేరు అప్పారావు గారు. అప్పులు చేయడంలో వెనక ముందు చూడరు. ఆ తర్వాత కూడా అలాగే అవస్థలు పడుతూ ఉంటారు. మా ఆయన ప్రత్యేకత అంతా. జన్మలో అప్పు అని ఒట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ నడగ్గానే ఇచ్చేస్తారు. వాళ్ళ అభిమానం అలాంటిది. మాటలతోనే బ్రతికేస్తాడనుకుంటా. ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రత్యేకతలుంటాయి. అదేంటమ్మా ఎలా అన్నావు? తిడుతున్నావా, పొగుడుతున్నావా? చచా, పెద్దవాళ్ళు మిమ్మల్ని తిడితే పాపం తగులుతుంది. తండ్రి తర్వాత తండ్రంతటి వారు. అలాగైతే పర్వాలేదు. నా గొప్పతనం గురించి చెప్పాలంటే అదేది మహాభారత గ్రంథం అంత ఉంటుంది. ఆయన జీవిత చరిత్రని ఆయనే పుస్తకంలా కూడా రాద్దాం అనుకున్నారు. వెళ్దాం పదండి. మీరుండండి, మీరు చీరాల నుంచి వచ్చారనుకుంటాను. చెప్పకుండానే అన్నీ చెప్పేస్తున్నావు. నీకెలా తెలుసు? కొంతమందిని చూడగానే అన్నీ అవే తెలుస్తాయి. ఉదాహరణకి దొంగని చూడగానే వీడు దొంగ నా కొడుకు అని అనిపిస్తుంది కదా, అలాగా. అవ్వా, అదేంటమ్మాయి అలా అన్నావు? నీకు బూతులు కూడా వచ్చా? నాకు కొంతమందిని చూడగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అమ్మో, అయితే నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమనుకోకండి అంకుల్, తను కొత్తగా వచ్చింది కదా, పల్లెటూరు అలవాట్లు అలాగే ఉంటాయి. నాకు కొంచెం నేచురల్ గా అన్నట్టు అనిపించిందిలేమ్మా. పదా వెళ్దాం. ఏమేవు చింతామణి, మనకు కొత్త కస్టమర్ దొరికిందే. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు హలో హైదరాబాద్. నేను బాలకృష్ణ సార్. నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా? ఇదిగో అప్పారావు, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యా. నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి సార్. ఇది చాలా ఓవర్ గురు. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్. ఏమ్మా, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పంజగుట్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. కుక్కట్పల్లిలో జక్కాస్గా నడుస్తుంది. నిన్న కూడా ఈ మాట చెప్పావు. నేను చెప్పింది నిన్నటిదే సార్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న. మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా. ఏ జాబ్కి వెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న. ఏ జాబ్కి వెళ్ళినా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు చూడు
ఎందుకు చూసారు ఎందుకు చూసారు ఈ ఓ నిన్ను వేసేస్తాను కంట్లో కాల్ చేస్తాను ఏరియాలు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలడిస్తాను దొరగా సార్ డ్రెస్ ఎక్కడ కొన్నాడో తెలుసుకో ప్యాటర్న్ బాగుంది నాకు బాగా సూట్ అవుతుంది ఎందుకయ్యా వచ్చి రాగానే పెంట మీద రాయేసావు అయిపోయింది సార్ వాళ్ళ అమ్మాయిని తెలియక ఆ మాట ఆడినాడంటే నీ పీకెట్టుకొని కొరికెత్తాడు ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు, అతను చేసుకోబోయే అమ్మాయి. చీ 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 చీ. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను బట్ ఎన్నాళ్ళు, అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చేసుకోవాలి మధుడా. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మావయ్య? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వెడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా ఇప్పుడు. అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని అప్లై చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రచ్చుకోటారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా. నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉంది చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. బాయ్ రారా. బాయ్ మధు. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నువ్వు ఇలా అవ్వడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానన్నా? అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నాను, ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. ఐఎమ్ గ్లాడ్ టు జాయిన్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ ద ఫ్లాస్. ఇవాళ నుంచి మనం కలిసి పనిచేయబోతున్నాం. జిన్నాబాయ్ ఎటువంటి హార్డ్ కోర్ క్రిమినల్లో మనందరికీ తెలిసిందే. అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం. రియలీ ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు డిపార్ట్మెంట్. ఆ టీమ్ ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ? ఏంట్రా దుర్గా, ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు. ఎంక్వైరీ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ బాబ్జీ, ఆ రోజున అందర్ గన్స్ లోనూ ఫుల్ రౌండ్స్ అయిపోయినాయి. మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. ఎనీ రీజన్? మన వాళ్ళంతా డైరెక్ట్ గా ఆ గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్లు వెళ్ళి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్. జిన్నాబాయ్ మట్కన్నాకి ఇద్దరు ఒకే గ్రూప్ కదా, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు? వాడు టీ ఎదవా సార్? జిన్నాబాయా? అయ్యో అతను గోల్డ్ సార్, మట్కనాయకి ఎదవా సార్. ఇప్పుడు మీరు ఒకరిని చెరదీసి దారి చూపిస్తే ఆడు మిమ్మల్ని లెక్క చేయకపోతే మీకు కాల్దా? చిన్నభాయ్ మట్కా నాయక్కి ఇక్కడ బిజినెస్ అంతా అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్ళిపోయాడు. ఈ రాస్కెల్ జిన్నాబాయ్కి హ్యాండ్ ఇచ్చాడు. పద్ధతి అంటది. జిన్నాబాయ్ మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. అయ్యో లేదు సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్. దుర్గా సార్, నేను ఎలాంటి వాడిని చెప్పరా సార్? సాటి లేని సారు మా బాబుజీ సార్. లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన మహోన్నత వ్యక్తి. అది కాదు. చెప్తాను. అసలు ఈయనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో నంబర్ 1. అది కాదురా. అదే అత్తాపూర్ లో 20 ఎకరాల పొలం ఉందండి. అంతే కదండి సార్. మియాపూర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. శంషాబాద్ లో 3000 గజాల సైట్ ఉంది సార్. అంతేకాదు సార్, జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్. కరెక్ట్ చెప్పారా? అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అన్నమాట. అవును సార్. పిల్లలు ఉన్నారా? ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. ఓకే మిస్టర్ బాబ్జీ, మీ అవసరమైనప్పుడు పిలుస్తాను. యు మే లీవ్. నా సంగతి సరేనండి, ముందు ఆఫీసర్ సంగతి చూడండి. పైన పెట్టని చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు. జాతకాలు మారిపోతాయి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా జాతకని ఎవడో మార్చలేడు. ఓహో ఏమండోయ్, మీ అమ్మాయికి పెళ్లి గడియలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9-9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. శివ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పురుబొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది.
కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలావు. గురుజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను, దాహం వేస్తుంది కానీ తాగలేను, పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్కరాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలేదు. ఏంట్రా చేతులకి ఏమైనా సెగ్గట్లు వచ్చాయా? ఇలా రండ్రా. ఏంట్రా అది మెళ్ళో కెమెరా వేసుకొని తెగ ఫోటోస్ తీసేస్తున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఫొటోస్ తీయడం హాబీ మేడం. ఓహో, ఫోటోలు తీయడం హాబీ అయితే ఫోటో స్టూడియో పెట్టుకోవాలి కానీ ఇంజనీరింగ్ ఎందుకురా? నువ్వేంట్రా లగేజీ డైరెక్ట్ గా ఎర్ర బైక్ ఎక్కి ఊరు నుంచి వచ్చేసినట్టున్నా? ఏంట్రా నీ పేరేంటి? పవన్. కళ్యాణా? కాదండి, సంతోష్. ఏమొచ్చురా నీకు? పాడడం. మాకు వినటం రాదు కానీ సబ్జెక్ట్స్ ఏమొచ్చు అని. లెక్కలొచ్చు మేడం. చా లెక్కలొచ్చా? అదేంట్రా? చెట్టు. నీకు లెక్కలొచ్చు కదా? బాగా. ఆ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టి చెప్పు. నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఈ కాలేజ్ ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఓ 10 ఎకరాలు ఉంటుంది మేడం. చా నాకు 100 ఎకరాలు ఉంటుంది అనిపిస్తుంది. ఏది దీంతో గొలుసు చెప్పు. నువ్వెక్కడికి రా ఎస్కేప్ అవుతున్నావు? అంటే పిలిచారు. పద బ్యాక్. రే ఏ ఊరు అనేది? కడప మేడం. మీ అయ్య ఫ్యాక్షనిస్టా? లేదు మేడం, డెంటిస్ట్. నీకేమొచ్చిరా? విజిల్ వచ్చా? 10 వచ్చి మేడం. అబ్బా చా అయితే చెప్పరా, బావిలో నీళ్లు తోడడం ఈజీనా, బకెట్ లో నీళ్లు తోడడం ఈజీనా? భలేవాళ్ళు మేడం, ఈ చిన్న పదులు చిన్నపిల్లలు చెప్తారు. బకెట్ లో నీళ్ళు తోట ఈజీ. అయితే ఈ బకెట్ లో నీళ్లు ఆ బకెట్ లోకి దీంతో తోడు. తీసుకో. ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను చెల్లె, పట్టుకోండి. సర్లే వెళ్ళబోయ్. మీరేంట్రా ఇక్కడే ఉన్నారు? పని కానివ్వండి. మేడం చెట్టు మార్చకూడదు. అయితే ఓ పంచి ఈ చెట్టాకు లెక్క పెడతావా? అదే బెటర్లే. వెళ్ళవయ్యా. చచ్చారు. చూడండి. ఎవరు సార్ ఆయన? మన ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్? అదేంటి అంత కాన్వేతో వచ్చాడు? అది రాయలసీమ. అయితే కార్లు సీమ సింబాలిజాలు బిడ్డ. ఆయన పేరేంటి సార్? పిఎస్ రెడ్డి. అంటే పొట్టి శంకర్ రెడ్డి. రే లెక్క పెట్టండి, వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. అమ్మో. ఏందైనా మీరంతా ఫ్రీజ్ అయిపోయారు. నాకంతా తెలుసు గాని కానివ్వండి కానివ్వండి. మిస్టర్ ఏం చేస్తున్నావు? ఈ కాలేజ్ విస్తీర్ణం కొలుస్తున్నాను సార్. వావ్, వెరీ గుడ్. కొలు కొలు. అలాగే సార్. ఈ పేషెన్సీ పెరుగుతుంది. వాయ్, నువ్వేం చేస్తున్నావు జెంటిల్మెన్? ఆకు లెక్క పెడుతున్నాను సార్. ఎక్సలెంట్. లెక్క పెట్టు లెక్క పెట్టు, నీ మెమరీ పెరుగుతుంది. మీరేం చేస్తున్నారు మాస్టారు? ఏ బకెట్ నుంచి బకెట్ నీళ్ళు దొరుకుతున్నాను సార్. వావ్, చెయ్యి 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 బాగా స్ట్రాంగ్ అవుతుంది. థ్యాంక్స్ సార్, కొద్దిగా హెల్ప్ చేయొచ్చుగా. ఎక్స్ట్రాలు. నేను ప్రిన్సిపాల్, నాతో పెట్టుకో. థ్యాంక్స్, గుర్తుపెట్టుకుంటా. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం ర్యాంకింగ్ చాలా కొత్తగా ఉంది.
ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపేది లవ్ అయితే ఒక సీనియర్ ని జూనియర్ ని కలిపేది ర్యాగింగ్. రిగ్గింగ్ లేని ఎలక్షన్ అన్నా ఉండొచ్చేమో గాని ర్యాగింగ్ లేని ఎడ్యుకేషనే ఉండకూడదు. మీ లిమిట్స్ లో మీరుండండి, ఎవరిని హర్ట్ చేయకండి, రెచ్చిపోండి. ఆనాడు నీ భార్య భానుమతి దేవిదా భిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూదమాడతావా, చచ్చి మట్టి పాలవుతావా? ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. డ్రామా ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు, రెడీయా? ఎవరు రెడీ? వచ్చి దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట? అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో ఒకటి కావనయ్యా. బై అయ్యో, ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యామణి. ఆడు దుర్యోధన ఆడు, బంగారం లాంటి అవకాశం ఇదే లాస్ట్ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఓహో, ఈ ధర్మచూడంబున ఎక్కడో బొక్కై ఉన్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు. వెళ్ళి బరబరా ఈడ్చుకురా. అబ్బా, గుడ్డి వెధవా, గుడ్డి నీకా నాకా? సారీ పెదనాన్న. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా అసహాయురాలను కావరా. దేవా. సోదరి ద్రౌపది, భయపడు, నేనొచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదరా, నీ గద ఒకసారి ఇటు. ఏం చూసావురా? పాపి, ఒరే పాపిగా లేవరా, నీకోసం పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. ఏంటి 3 నెలల నుంచి పాలు వస్తున్నాను. పచ్చగడ్డి కొనడానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300. ఇందా 2 ఆటలాడదా? పోయి నెలల బాకీ చెల్లు. ఇంకో 2 వేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు, పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. ఫుల్
కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబా గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి. రేయ్ నేను పేకని నమ్ముకున్నాను రా, పేకే నాకు పాడి. నీ గేదె వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడా అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. ఇప్పుడే వేరైపోయి ఒకరికొకరు తెలియని బాపతే అన్నట్టు వీళ్ళిద్దరి పేరు ఒకటేనండోయ్, రాము. పల్లెటూళ్ళలో ఉంటున్న రాజారాము రెండో జత రాజారాము ఉంటున్న పట్నానికి వచ్చినప్పుడు ఒక్క రోజులో జరిగిన తికమకలు, ఆ తికమకల్లోంచి పుట్టిన కితకితలు పకపకలే ఇప్పుడు మీరు చూడబోయే ఉల్టా పల్టా. ఏ సెంటు కొట్టుకోకపోతే ఆ టెక్కులాడి రాని పదా. అలా చూస్తే ఏంటి అర్థం? నువ్వు కుక్కలాగా ఎంత వాకుంటే నాకు లెక్కేంటి? నేను చేసేది నేను చేస్తాననేగా. పొద్దున్నే విసిగించుకో. అర్థం పర్థం లేకుండా నువ్వు వాగే ప్రతిదానికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నా మాటలకేం కర్మ? మిమ్మల్ని కట్టుకున్న తర్వాత నా బతుకే అర్థం లేకుండా పోయింది. ఇక ఆపుతావా? నీతో వాదించే తీరిక ఓపిక నాకు లేవు. ఫ్యాక్టరీలో బోల్డని పనులున్నాయి. మీరెన్ని అడ్డమైన తిరుగులు తిరిగినా నేను మాత్రం నోరు మూసుకుని పడుండాలి కానీ అదేంటని అడగకూడదన్నమాట. మీకు పెళ్ళాంతో మాట్లాడడానికి తీరికెక్కడదండి, ఆ బజార్ దాంతో కులకడానికి మాత్రం మీకు చాలా తీరికుంటుంది. రాధా, స్వాతి ముందు అలా మాట్లాడడానికి ఇంకిత జ్ఞానం ఉండాలి. ఆ ఊరంతా తెలుసు నీ బాగోతం, ఆ ఒక్కదానికి తెలిసినంత మాత్రాన నాకు నష్టమే లేదులేండి. మిమ్మల్ని కట్టుకున్న తర్వాత నా బతికేలా బండలైందో చూసి అదన్నా తెలుసుకుని జాగ్రత్త పడుతుంది. జీవితంలో నువ్వు బాగుపడవు. రే రాము, టిఫిన్ పట్రా. వస్తున్నానయ్య గారు. ఏమే అయ్యగారు పిలుస్తున్నారు, టిఫిన్ రెడీ చెయ్యి. నేను మాత్రం ఆరెట్టు కూకున్నానేటి, సర్దుతున్నానుగా. అవన్నీ తర్వాత సర్దుకుందాం, ముందు నువ్వు కింద దిగిరా. ఇంకెంతసేపు రా, పట్రా. చూపెడుతున్నావు, కళ్ళు నెత్తిమే పెట్టుకుని నడుస్తున్నావా? అయినా నిన్న నేను ప్రైజులే, నా రాత అలా ఏడ్చింది. ఈ ఇంట్లో మనశ్శాంతిగా టిఫిన్ కూడా తినడానికి లేదు. బావా, అదేంటి బావా అలా వెళ్ళిపోతున్నా? బ్రెడ్ ఆమ్లెట్ అయినా చేసేస్తాను, జస్ట్ 2 minutes. అదేదో మీ అక్కకే చేసి పెట్టు, మళ్ళీ నన్ను తిట్టడానికి స్ట్రెంగ్త్ కావాలి కదా. పోనీ ఓ గ్లాస్ పాలైనా తెచ్చివనా? స్వాతి ప్లీజ్,